ఇప్పుడు మన తెలుగు సినిమాకి చెందిన అనేక స్టార్స్ పాన్ ఇండియా మార్కెట్పై కన్నేశారు. అయితే ఇప్పుడు తెలుగు సినిమా దగ్గర భారీ స్టార్డమ్ను చూసిన బిగ్ స్టార్స్ వారి తర్వాత వచ్చిన హీరోలు కూడా ఇప్పుడు వారిని మించి పాన్ ఇండియా సినిమాలు చేసేస్తున్నారు. దీనితో ఈ స్టార్స్ వెనుకబడ్డారు. కానీ ఇప్పుడు ఫైనల్గా ఆ బిగ్ స్టార్స్ కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి లేట్గా వెళ్తున్నారు. మరి ఆ హీరోలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు అని చెప్పాలి. ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళే. కానీ తమ క్రేజ్ను పాన్ ఇండియా వైడ్గా ఇంకా విస్తరించలేదు. మరి ఫైనల్గా ఇప్పుడు ఆ రేంజ్ సినిమాలు అయితే వారు చేస్తున్నారు. కాగా పవన్ ఆల్రెడీ 2 భారీ సినిమాలు పాన్ ఇండియా వైడ్గా అనౌన్స్ చేస్తుండగా ఈ చిత్రాల యువ దర్శకుడు సుజిత్తో చేస్తున్న భారీ చిత్రం ఓజీ కూడా ఒకటి. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ షూటింగ్ మాత్రం చాలా కాలం నుంచి బ్రేక్ పడి ఆగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ షూటింగ్ కావచ్చనే రూమర్స్ కూడా వినిపిస్తుండగా సుజిత్ భారీ లెవెల్లో ఈ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు సహా హిందీ మార్కెట్, తమిళం నుంచి కూడా పలువురు స్టార్స్ని ఈ సినిమా కోసం తీసుకున్నాడు. అయితే లేటెస్ట్గా కోలీవుడ్కి చెందిన మరో స్టార్ నటుడు కూడా ఈ చిత్రంలో భాగం కాబోతున్నాడని కొన్ని గాసిప్స్ వినిపించాయి. కాగా ఆ నటుడు మరెవరో కాదు, సింబు. తాను ఈ సినిమా కోసం ఓ సాంగ్ని పాడనున్నాడని టాక్ వచ్చింది. అయితే సంగీత దర్శకుడు తమన్తో ఆల్రెడీ ఇదివరకు కూడా సింబు చాలా పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. అలానే ఈసారి కూడా ఓజీ కోసం ఓ పవర్ఫుల్ సాంగ్ ని ప్లాన్ చేసినట్టు టాక్ వచ్చింది. మరి ఇందుకు గాను సింబుకి 6 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా మేకర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. కానీ సింబు ఈ రెమ్యునరేషన్ ని తీసుకోలేదట. ఈ మొత్తాన్ని తాను తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి ఇచ్చేశాడట. తెలుగు స్టేట్స్లో వరదల కారణంగా అనేక మంది నటీనటులు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సింబు కూడా పవన్ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల సహాయ నిధులకే ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. దీనితో సింబు విషయంలో తెలుగు రాష్ట్రాల జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా పవన్ ఓజీ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా RRR సినిమా సంస్థ DBB ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే చేస్తున్నారు మేకర్స్.